నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ మసీద్ ఎదుట ఉన్న గ్రౌండ్ లో ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన స్పార్కులు అక్కడ పేరుకుపోయిన చెత్తపై పడడంతో అగ్ని ప్రమాదం జరిగింది। మంటలు విద్యుత్ వైర్లను పట్టుకోవడంతో విద్యుత్ స్తంభాలపై వైర్లు జాయింట్లు ఏర్పడి పెద్ద శబ్దాలు వినిపించాయి। ఈ ఘటనలో స్థానిక ప్రజలకు భారీ నష్టం వాటిల్లింది। టీవీలు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, విద్యుత్ మీటర్లు వంటి గృహోపకరణాలు దెబ్బతిన్నట్లు సమాచారం। మంట పడిందని చెప్పు శ్రీరామ్ నగర్ ఏరియా మస్జిద్ ఎస్డి పాయింట్ మస్జిద్ అపోజిట్ పార్క్ లోపల ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ స్పార్క్ అయ్యి ఆ మిరుగులు అనేది ఆ చెత్త మీద పడి మొత్తం మంటలు వచ్చినాయి। ఆ జిహెచ్ఎంసీ వాళ్ళకి మొత్తం ఈ చెత్త అంతా అంటుకొని ఫాల్ట్ వచ్చింది అన్నమాట। అట్లా లాస్ట్ కాలేదు, స్పార్క్ అయింది। స్పార్క్ అయ్యి ఆ మిరుగులన్నీ చెత్త మీద పడినాయి అన్నమాట। అట్లా అక్కడ ఆ చెత్త జిహెచ్ఎంసీ మొత్తం అంతా చెత్త ఉంది కదా, మొత్తం అవి అంటుకున్నాయి। मोहम्मद सरवर श्रीराम नगर प्रेसिडेंट। यहाँ पे शॉर्ट सर्किट होगा, उधर भी बताओ। शॉर्ट सर्किट होने की वजह से नीचे जीएचएमसी वालों का पूरा कचरा है। यहाँ पे कचरा रहने की वजह से ऊपर कई चिंगारियां गिर के नीचे आंच लग गई। आंच लगने के बाद क्या हुआ, आंच लगी वहाँ पे, लगने के बाद फायर इंजन वाले अगर अपने पीएस के बराबंडा पीएस से सब लोग भी आ गए। आने के बाद वो फायर इंजन से पूरी आग बुझा दिए। इसके साथ और 4-5 घरों में आग लगी। आग मतलब पूरी वायरिंग वगैरह जल गए, जैसे कि लाइटा वगैरह, फ्रीजा, वॉशिंग मशीन, जितने भी है नुकसान ही हुआ लोगों का। उसकी वजह से इंक्वायरी करो श्रीराम नगर में। अब जैसे कि अभी ये पार्क के सामने पार्क में है ये, और अपना मस्जिद के सामने मस्जिद और मंदिर के बीच में पार्क, यहाँ पे शॉर्ट सर्किट हुआ। फायर ब्रिगेड आई, आग बुझा के गई। मोहम्मद सरवर, यही